ఈ చివరి 10 రోజులు గ్రూప్ డి పై ఫైనల్ పంచ్ అనమాట. ఒకటే ఒక మాట, గ్రూప్ డి పై ఫైనల్ పంచ్ చివరి 10 రోజులు ఏం చేయాలి, మార్కులు పెంచడానికి ఈ 10 డేస్ మనం ఏం చేయాలి అనేది మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వారి కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి మనము ఈ 10 డేస్లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, అంతే సింపుల్ సింగిల్ లైన్. ఈ 10 డేస్లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాల గురించి మాత్రమే మనం డిస్కషన్ చేస్తాము. ఒకటి, మనము ఫస్ట్ ఏం చేయాలనే విషయాల గురించి చూసినట్లయితే అభ్యర్థులు ఫస్ట్ ఈ 10 డేస్లో పాత ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. ఫస్ట్ విషయం ఏంటంటే రోజుకు 3 గంటల నుంచి 4 గంటల వరకు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ప్రిపరేషన్ ఈ రివిజన్ టైంలో ఈ పర్ డే ఇప్పుడు ఉన్నటువంటి 10 డేస్ ఏదైతే ఉందో ఈ 10 డేస్లో పాత ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రోజు 3 అవర్స్ నుంచి 4 అవర్స్ వరకు మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల మనకు గతంలో అడిగినటువంటి టాపిక్స్ ఏంటి అనే విషయాలు ఒకసారి తెలిసేటువంటి ప్రయత్నం ఉంటుంది. గతంలో మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు, టెస్ట్ సిరీస్ రాసి ఉంటారు. సో వాటికి సంబంధించినటువంటి కూడా మీరు వీలైతే ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. మొత్తం కాదు, జస్ట్ 3 అవర్స్ నుంచి 4 అవర్స్ అవి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ మీద మీరు ఫోకస్ చేసుకున్నట్లయితే ఏ టాపిక్ల నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయనేది మీకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఒకటి. సెకండ్ ఏంటంటే అతిగా మార్క్ టెస్టులు అసలు వద్దు. సో ఇప్పుడు ఎగ్జామ్ 10 రోజులే ఉంది కాబట్టి ఇప్పుడు హడావిడిగా ఏదో మార్క్ టెస్టులు రాసేద్దామనే ఉద్దేశంతో రోజుకు 1, 2 ఇట్లా ఒకేసారి మార్కెట్లో దొరికేటువంటి బుక్స్ అని తీసుకొచ్చి ఒకేసారి మీరు 100 టెస్టులు రాసేటువంటి ప్రయత్నం చేయడం, 50 టెస్టులు రాసేటువంటి ప్రయత్నం చేయడం ఇలాంటివి అయితే చేయకండి. ఎందుకంటే ఈ టైంలో అసలు మార్క్ టెస్టులు అనేది రాయకపోవడమే బెటర్. కాకపోతే ఏంటంటే ఒకవేళ రాసినా కానీ అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్సే ఉంటే అది కూడా బాగుంటుంది అనేది నా యొక్క ఒపీనియన్. సో దీనివల్ల మీరు ఎక్కువగా దానికి టైం కేటాయించకుండా కొంతవరకు మీరు మిగిలిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి రివిజన్ చేసుకోవడానికి మీకు సమయం దొరుకుతుంది. సో టెన్షన్స్ అనేది కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. 3 to 4 అవర్స్ మాత్రమే, అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా నిద్రను నిర్లక్ష్యం చేయొద్దు. సో మనకి ఎగ్జామ్స్ అనేది 10 రోజుల్లోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అభ్యర్థులు వీలైనంత వరకు నిద్ర మీద ఫోకస్ చేయండి. కనీసం పర్ డే 7.5 అవర్స్ నుంచి 8 అవర్స్ వరకు నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే డే మొత్తం మీ మైండ్ యాక్టివ్గా ఉండాలంటే కంపల్సరీగా మీరు రోజు మొత్తం ఎన్నో టాపిక్స్ ఇప్పుడు రివిజన్ చేయాల్సి ఉంటుంది చివరి 10 డేస్ కాబట్టి. సో రివిజన్ అతిగా చేయాలనంటే మైండ్ అనేది స్టేబుల్గా ఉండాలి. సో స్టేబుల్గా ఉండాలనంటే, యాక్టివ్గా ఉండాలనంటే ఖచ్చితంగా మీరు మైండ్కి రెస్ట్ అనేది కావాలి. ఆ రెస్ట్ అనేది నిద్ర ద్వారా మాత్రమే దొరుకుతుంది. సో పర్ డే కనీసం 7.5 నుంచి 8 అవర్స్ వరకు పడుకోవడానికి ప్రయత్నం చేయండి. సో కొంతమంది పర్ డేకి 2 టైమ్స్ అంటే పర్ డేకి 2 టైమ్స్ పడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే నైట్ ఒక 4 గంటలు, పొద్దున ఒక 2 నుంచి 4 గంటలు పడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో మీకు గతంలో అలవాటు ఉంటే ఓకే, కాకపోతే కొత్తగా మాత్రం ప్రయత్నం చేయకండి. వీలైనంత వరకు నైట్ పూటనే ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేచేటువంటి ప్రయత్నం చేయండి. అది కూడా అట్లీస్ట్ 7.5 నుంచి 8 అవర్స్ వరకు పడుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇది నిద్రకు సంబంధించిన విషయం. సో దీనివల్ల మీ యొక్క హెల్త్ అనేది ఎలాంటి డైవర్ట్ అవ్వకుండా స్టేబుల్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో చదువు మీద ఎక్కువ అంటే మీకు అతిగా ఫోకస్ చేయడానికి మీకు మీ బాడీ అనేది సహకరిస్తుంది అనమాట.